నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం యానల్ ఫిషర్ గురించి తెలుసుకుందాము. యానల్ ఫిషర్ అనగానే ఫిషర్ అనే పదానికి మనకు క్రాక్ లేదా కట్ అనే అర్థం వస్తుంది. ఏదైతే యానల్ కెనాల్ ఉంటుందో అంటే మలం వచ్చేటువంటి ఆ యొక్క ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక కట్ లాగా ఏర్పడడాన్ని మనం యానల్ ఫిషర్‌గా చెప్పుకోవచ్చు. ఇది చాలా మటుకు చిన్న పిల్లల్లో లేదా ప్రెగ్నెంట్ వుమెన్‌లో ఎవరికైతే 40 సంవత్సరాల కంటే తక్కువ ఉంటారో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే క్రానిక్ లాంగ్ స్టాండింగ్ కాన్‌స్టిపేషన్. ఆ మలబద్ధకత అనేది ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఆ యొక్క మలం అనేది గట్టిపడి ఎప్పుడైతే అట్లా ముక్కుతుంటారో ఆ స్ట్రెస్ వల్ల మనకు ఆ ఫిషర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మ్యూకస్ మెంబ్రేన్ అంటే ఏదైతే ఆ కెనాల్‌కి లైనింగ్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క పొర అనేది థిన్‌గా, డెలికేట్‌గా ముఖ్యంగా చిన్న పిల్లల్లో థిన్‌గా ఉండడం వల్ల, ఆ యొక్క స్ట్రెచింగ్ ఏదైతే ఉందో ఓవర్‌గా స్ట్రెచ్ అవ్వడం వల్ల, ఆ కట్ అనేది, ఫిషర్ అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఎవరికైతే రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ ఫిషర్ చూస్తూ ఉంటాము. ప్రెగ్నెంట్ వుమెన్‌లో చాలా మందిలో ఆ పొట్ట అనేది పెరగడం వల్ల రెక్టమ్ మీద బరువు పడి వాళ్ళకు కాన్‌స్టిపేషన్ ఎక్కువై ప్రెగ్నెంట్ వుమెన్‌లో గూడా ఈ ఫిషర్ అనేది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్రానిక్ డయేరియా ఆర్ కాన్‌స్టిపేషన్ ఎవరికైతే మలబద్ధకత ఎక్కువగా ఉండడం, లేదంటే ఎక్కువగా విరేచనాలవ్వడము, ఇంకా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ సిఫిలిస్ లాంటివి గానివ్వండి, హెచ్ఐవి పేషెంట్స్‌లో, ఇంకా ఇరిటబుల్ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాము. సో, ఈ యొక్క పేగులకు సంబంధించినటువంటి ఈ సిండ్రోమ్‌లో మనకు ఎక్కువగా ఫిషర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో లోపల ఉండేటువంటి ఆ స్ఫింక్టర్ మజిల్స్ లేదంటే కవాటాలని ఏవైతే అంటామో అవి టైట్‌గా ఉండడం వల్ల ఆ యొక్క యానల్ రీజియన్‌లో మనకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక కూడా ఆ ఫిషర్స్ అనేవి ఎక్కువగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ యొక్క ఫిషర్ లక్షణాలు చూసుకున్నట్టయితే మోషన్‌కి వెళ్ళేటప్పుడు అంటే ఎవరికైతే మల విసర్జన వెళ్తుంటారో, మల విసర్జన చేసే సమయంలో షార్ప్ పెయిన్ అంటే కట్ చేసినట్టుగా ఒక నొప్పిలాగా రావడము. మరికొంతమంది మంటతో కూడి ఈ నొప్పి రావడము. ఆ యొక్క బటక్స్ అండ్ థై రీజియన్ వాళ్ళ పిరుదులు మరియు తొడల ప్రాంతం అంతటా గూడా ఆ నొప్పి పాకినట్టుగా అనిపించడము అనేది ఒక ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. మరికొంతమందిలో మోషన్ వెళ్ళిన తర్వాత పెయిన్, మంట, దురద ఇవన్నీ కూడా లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇంకొంతమందిలో ఆ యొక్క కట్ దగ్గర ఒక చిన్న లంప్ లాగా, గడ్డలాగా ఏర్పడడము. మోషన్‌కెళ్ళినప్పుడు ఆ రక్తం అనేది ఒక లైన్ లాగా, స్ట్రీక్ లాగా ఆ మోషన్‌కి అంటుకొని రావడము. ఇంకొంతమంది మోషన్ వెళ్ళే సమయంలో బ్రైట్ రెడ్ కలర్‌లో మనకు రక్తం పడడము, ఇవన్నీ గూడా లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫిషర్‌ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి? అంటే నిర్ధారణ పరీక్షలేమైనా ఉన్నాయా? అంటే మొదటిగా డాక్టర్ ఇన్స్‌పెక్షన్ అంటే చూసి ఒకటి నిర్ధారణ చేయడం, లేదా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము. సో, ఆ పరీక్ష ద్వారా నిర్ధారణ చేయడము. లేదంటే కొలనోస్కోపీ, యానోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ ఇట్లాంటి పరీక్షల ద్వారా నిర్ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ఈ యొక్క ఫిషర్ వచ్చిన వాళ్ళు? ముందుగా చూసుకున్నట్టయితే వాళ్ళకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది వాళ్ళ డైట్‌లో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యము. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా వెజిటబుల్స్‌లో, నట్స్, ఫ్రూట్స్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ప్రతిరోజు మనకు 25-35 గ్రాముల వరకు ఫైబర్ కంటెంట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ ఫైబర్ డైట్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఈ ఫైబర్ డైట్‌ని వాళ్ళ డైట్‌లో చేర్చుకోవడం అనేది ముఖ్యము. ఎప్పుడైతే సడెన్‌గా మనం ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకుంటామో ఆ స్టమక్‌లో బ్లోటింగ్ అనేటువంటి ఇబ్బంది గూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, స్లోగా మీ యొక్క డైట్‌ని ఫైబర్ డైట్‌కి రిచ్‌గా మార్చుకోవడం అనేది మంచి ఆకుకూరలు, కూరగాయలు, వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీ డైట్‌ని మార్చుకోవచ్చు. ఇంకా ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి సడెన్‌గా మారిపోవడం అంటే మీ యొక్క రెగ్యులర్ డైట్ కాకుండా సడెన్‌గా ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోకుండా ఒకే రకమైన డైట్‌ని ఎవ్రీడే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరొకటి చూసుకున్నట్టయితే గనక ఎక్కువగా ఇండియన్ టాయిలెట్ వాడడం, వెస్టర్న్ వాడకుండా ఇండియన్ టాయిలెట్ వాడడం ద్వారా ఈ కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేయొచ్చు. సో, ఇవన్నీ కాకుండా కొన్ని రకాల ఫుడ్స్‌ని అవాయిడ్ జేయడం లైక్ హాట్ పెప్పర్ గానివ్వండి, హాట్ బివరేజెస్, ఈ యొక్క ప్యాక్డ్ ఫుడ్ హైగా ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్, ఫ్రోజెన్ ఫుడ్స్
స్పైసీ ఫుడ్స్, బయట దొరికేటువంటి ఫుడ్స్ వీటిని ఎక్కువగా తినకుండా అవాయిడ్ చేయడం ద్వారా కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేసుకోవచ్చు. ఇంకా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం అంటే మల విసర్జన తర్వాత ఆ ఏరియానంతా క్లీన్‌గా ఉంచుకోవడం. ముఖ్యంగా ఆడవాళ్ళు పీరియడ్ టైమ్స్‌లో ముఖ్యంగా ఆ పీరియడ్స్‌ని ప్యాడ్స్‌ని రెగ్యులర్‌గా చేంజ్ చేయడము. చిన్న పిల్లల్లో ఎక్కువ సేపు ఆ యొక్క ఆ డైపర్స్ అనేవి ఉంచకుండా వాటిని కూడా రెగ్యులర్‌గా చేంజ్ చేయడము. ఆ ఏరియా అంతా హైజీనిక్‌గా ఉంచుకోవడం ద్వారా మీరు ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని ఆ ఏరియా నీట్‌గా ఉంచుకోవడం ద్వారా ఫిషర్ గూడా రాకుండా చూసుకోవచ్చు. ఆయుర్వేదంలో చికిత్స తీసుకున్నట్టయితే ఈ యొక్క కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ జేసి, సో, డైజెషన్ పవర్‌ని పెంచేటువంటి ఇంటర్నల్ మెడిసిన్స్, సూదనింగ్ మెడిసిన్సే కాకుండా వస్తి అంటే మెడికేటెడ్ ఎనీమా ఇవ్వడము, పిచ్చు అంటే మెడికేటెడ్ ఆయిల్స్‌తో ఒక కాటన్ ప్యాడ్ లాగా ఉంచి ఆ యానల్ రీజియన్‌లో కట్ దగ్గర రెగ్యులర్‌గా ఉంచడము. సో, ఇవే కాకుండా సిడ్జ్ బాత్ అంటాం. అంటే మెడిసిన్స్‌తో తయారు చేసినటువంటి కషాయంలో ఆ టబ్‌లో మీ యొక్క యానల్ రీజియన్ అంతా మునిగేటట్టుగా ఉంచి అంటే ఎప్పుడైతే మల విసర్జనకు వెళ్ళి వస్తారో తర్వాత ఈ సిడ్జ్ బాత్‌ని మీరు మీ యొక్క యానల్ రీజియన్‌ని ఉంచి ఒక టబ్‌లో అది కంటిన్యూ చేస్తూ ఉంటే ఎవ్రీడే మీకు ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా ఆయుర్వేదంలో ఈ యొక్క పరికర్తిక లేదా యానల్ ఫిషర్‌కి చక్కని చికిత్స అనేది చెప్పడం జరిగింది. ఆయుర్వేదంలో బిల్వ, గుగ్గులు, ఇంకా నాగకేసర, కుటజ, హరితకి ఇట్లాంటి సోనాముఖి ఇట్లాంటి డ్రగ్స్‌తో డిఫరెంట్ టాబ్లెట్ ఫార్మ్ గానివ్వండి, పౌడర్ ఫార్మ్ గానివ్వండి, చాలా మటుకు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ అనేవి సూచించడం జరిగింది. సో, మా దగ్గరకొచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఫిషర్ పేషెంట్స్ ఉన్నారో, మరికొంతమంది ఎవరైతే త్రూ ఆన్‌లైన్ లేదా పోస్ట్ ద్వారా తెప్పించుకున్న వాళ్ళున్నారో, మా దగ్గర మంచి రిజల్ట్స్ అనేవి చూడడం అనేది జరిగింది. మీకు గనక ఈ యొక్క ఫిషర్‌కి సంబంధించిన మెడిసిన్స్ మీరెవరైనా సఫర్ అవుతున్నా, మీకు తెలిసిన వాళ్ళెవరైనా సఫర్ అవుతున్నా, మీరు తెప్పించుకొని వాడదలుచుకుంటే మా దగ్గర నేను చెప్పినటువంటి డ్రగ్స్‌తో తయారు చేసినటువంటి ఈ టాబ్లెట్స్ మరియు ఈ యొక్క ఎక్స్టర్నల్ అప్లికేషన్‌ని మీరు పోస్ట్ ద్వారా మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్‌గా తెప్పించుకొని వాడొచ్చు. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా వీడియోని లేదా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఫిషర్ ప్రాబ్లమ్ ఉన్న మీ ఫ్రెండ్స్‌లో తెలిసిన వాళ్ళలో మా ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. ఫిషర్‌కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.